అధికారులు ఒక గంట సేపు ఏ ఫ్లైట్ వెళ్లకుండా ఎయిర్‌పోర్ట్ అధికారులను ఆదేశించారు. ఈ ఆపరేషన్ గురించి తెలియకపోవడం వల్ల పిల్లల పేరెంట్స్ గానీ, విలేకరులు గానీ ఎవరు ఎయిర్‌పోర్ట్‌లో లేరు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఉన్న కొద్ది మందికి కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. అంతా సీక్రెట్‌గా, పగడ్బందీగా జరిగింది. నిమిషాలు గడుస్తున్నాయి. 10 నిమిషాలు, పావుగంట గడిచింది. పిల్లల నడుముకి కట్టిన బాంబులు బెల్టులు వెలుగుతూనే ఉన్నాయి. అర్సకు అధికారులకు సందేహం వచ్చింది. వాళ్ళు నిజంగా ఇనాక్టివేట్ చేస్తారా లేక బ్లాస్ట్ అయిపోతుందా అని అనుమానం వచ్చింది. బాంబు స్క్వాడ్ వారిని మనం వీటిని ఇనాక్ట్ చేయలేమా అని అడిగారు. సార్, అది నంబర్ కోడ్ మీద నడుస్తుంది. వాళ్ళు రిమోట్ ద్వారా ఇనాక్ట్ చేయాలి. మనం ప్రయత్నిస్తే పిల్లల ప్రాణాలకే రిస్క్ అన్నారు. ఇక చేసేది లేక పిల్లలను ఎయిర్‌పోర్ట్ మధ్యలో ఉంచి అధికారులు దూరంగా తప్పుకున్నారు. ఫైర్ ప్రూఫ్ సూట్లు వేసుకున్న 10 మంది పిల్లల దగ్గర నిలబడ్డారు. పిల్లలు ఏడుస్తుంటే టీచర్లు సముదాయిస్తున్నారు. ఉదయం 6 గంటలయింది. సరిగ్గా ఫ్లైట్ బయలుదేరిన అరగంటకు పిల్లల బెల్ట్ బాంబుల దగ్గర ఉన్న లైట్లు ఆరిపోయాయి. అరస ఉద్వేగంతో సార్, ఇక మనం పని ప్రారంభిద్దాం అన్నాడు. కేంద్ర ప్రభుత్వం అధికారి బాంబు స్క్వాడ్తో ఆ బెల్ట్లు ఇప్పేయండి అన్నాడు. బాంబు స్క్వాడ్ అలా జాగ్రత్తగా నెమ్మదిగా పిల్లల బెల్ట్లను ఇప్పేశారు. అవి తీసుకువెళ్ళి ఎయిర్‌పోర్ట్ అవతల విసిరేశారు. కేంద్ర అధికారి హర్ష వైపు చూశాడు. హర్ష, పిల్లలు మీరంతా బస్సులోకి వెళ్ళి కూర్చోండి. ఇంకో అరగంటలో మీ ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు అన్నాడు. పిల్లలంతా ఆనందంగా థ్యాంక్ యూ అంకుల్ అంటూ బస్సు వైపు పరిగెత్తారు. హర్ష కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి శ్రీవాత్సవ దగ్గరికి వెళ్ళాడు. సార్, మీరు పర్మిషన్ ఇస్తే అంటూ ఆగాడు హర్ష. శ్రీవాత్సవ చిరునవ్వుతో గో హెడ్ హర్ష అన్నాడు. హర్ష తన జేబులో నుంచి రిమోట్ తీశాడు. కోడ్ నెంబర్ 8888888 ప్రెస్ చేశాడు. అప్పుడు జరిగింది అద్భుతం. టెర్రరిస్టులు వెళ్తున్న ఫ్లైట్ బే ఆఫ్ బెంగాల్లో ప్రయాణిస్తుంది. హర్ష రిమోట్లో కోడ్ ప్రెస్ చేయడంతో ఫ్లైట్లో ఒక్కసారి చిన్న చిన్న బటన్స్ బ్లాస్ట్ జరిగి ఫ్లైట్ అంతా మంటలతో నిండిపోయింది. దిగ్భ్రమ చెందిన టెర్రరిస్టుల ఫ్లైట్ పైలట్ దాకా గ్రౌండ్ కంట్రోల్కి ఫోన్ చేశారు. ఫ్లైట్లో మంటలు రేగాయని, ఇక తామందరూ బ్రతికే ఛాన్స్ లేదని చెప్పారు. టెర్రరిస్ట్ లీడర్ తనను చుట్టుముడుతున్న మంటలను లెక్క చేయకుండా ఇండియాలో ఉన్న వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు. హర్షన్జీ, మోసం జరిగిపోయింది. హర్ష మనల్ని మోసం చేశాడు. ఫ్లైట్ అంతా మంటల్లో ఉంది. మేము బ్రతికే అవకాశం లేదు. వాడిని వదలకండి అంటూ ఇంకా ఏదో చెప్పబోయేలోగా ఫ్లైట్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.